వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. ఈరోజు పచ్చి కొబ్బరితో హెల్తీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇది మన అమ్మమ్మల నుంచి నేర్చుకుంటున్న స్వీట్. ఇది ఇలా పచ్చి కొబ్బరి నేను 2 టెంకాయలు తీసుకున్నాను. ఆ 2 టెంకాయల కొబ్బరిది చిన్నగా ఇలా చిన్నగా చాప్ చేసుకొని ఆ తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరిని మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం మెజర్ చేసుకోవాలి. నేను ఒక మెజర్ బౌల్ తీసుకొని మెజర్ చేసుకున్నాను. అవి నాకు 2 బౌల్స్ వచ్చాయి. ఈ బౌల్తో 2 వచ్చాయి. 2 బౌల్స్కి 1 బౌల్ బెల్లం వేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది స్వీట్. పాతకాలం స్వీట్స్, పాతకాలం డిషెస్ ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాను కదా, ఆ వెండి ప్లేట్ చూడండి, అది చాలా నొక్కులు ఉంటాయి. కానీ మేము అలానే ఉంచుకొని వాడుతూ ఉంటాం అనమాట. అది 100 ఏళ్ళు ఉంటాయి దాని ఏజ్. ఇలాంటి స్వీట్ మెమొరీస్ మన మైండ్లో అలానే ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఒక బౌల్లో బెల్లం తీసుకున్నాను. అది ఆర్గానిక్ బెల్లం. ఇంకా దీన్ని వడగట్టే అవసరం ఉండదు. స్టవ్ పైన 2 ప్యాన్స్ పెట్టుకొని ఒక ప్యాన్లో ఇలా బెల్లం వేసి 1 కప్పు బెల్లం వేసేసి దాంట్లో ఒక 3 స్పూన్లు వాటర్ వేయాలి. ముదురు పాకం రావాలి. ముదురు పాకం అంటే నీళ్ళల్లో ఈ కరిగిన పాకం వేస్తే ఉండకట్టాలి, బాగా టంగ్ టంగ్ అనే సౌండ్ రావాలన్నమాట. అది ముదురు పాకం అన్నారు. ఇంకొక ప్యాన్లో ఇలా 1 స్పూన్ గీ వేసుకొని ఇందాక మిక్సీ చేసిన ఆ 2 బౌల్స్ పచ్చి కొబ్బరిని దీంట్లో వేసి పచ్చివాసన వెళ్ళేటట్టుగా లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఈ స్వీట్లో నట్స్ వేసుకోవాలని ఇష్టం ఉంటే ఏవైనా మన ఇష్టమైన నట్స్ వేసుకోవచ్చు. నేను కొంచెం పంప్కిన్, సన్ఫ్లవర్ నట్స్ దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇలాచీ అయినా ఆప్షనలే. ఫ్లేవర్ కావాలి అని ఇష్టం ఉంటే మనం వేసుకోవచ్చు. కొబ్బరి లడ్డులు క్రిస్పీగా రావాలంటే, బాగా గట్టిగా క్రిస్పీగా తింటూ ఉంటే 1 స్పూను షుగర్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ షుగర్ వేసుకున్నా. ఇప్పుడు మన పాకం రెడీ అయిపోయింది. ఈ పాకం లైట్గా ఫ్రై చేసుకున్న ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా మీడియం లో ఫ్లేమ్తో ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 20 మినిట్స్ అలా కలిపిన తర్వాత పచ్చి కొబ్బరిలో ఉన్న పాలు ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ బయటకు వస్తుంది. బౌల్కు ఏమీ అంటకుండా ఉంటుంది. చూడండి, చూపిస్తున్నాను కదా, అలా ఉంటుందన్నమాట. అలా వచ్చే వరకు మనము లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత ఇలాచీ వేసుకొని నట్స్ వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. టేస్టీ హెల్తీ కొబ్బరి లడ్డూలు రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.